పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మేడం గారు ఆలోచనకర్త నీ బలమైన నామానికి నీ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతిస్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన కేవలం కోరిక ప్రతినిధి చూసే భాగ్యాన్నిచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. కొన్ని నెలలుగా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించమయానికి స్తోత్రాలు తండ్రి. నా గోమాలైన స్వామి నువ్వు ఎన్నుకున్నందుకే నీకు వందనాలు ప్రభా. నీ మాటని చదివించి నీ కళ ద్వారా నీ మాట ద్వారా బట్టి నీకు అయ్యా ఈ బిడ్డల వరకు ప్రభా అయితే ధనాలు కోరలేదు, భాగ్యాలతో కోరలేదు ప్రభా. నీ కోరలేదు కానీ నా బిడ్డలైతే నీ సన్నిధిలో ప్రభా నీ నాటి మాటలో నడిపించుకోమనే ప్రభా మేము అడిగాము. మేము అడిగించుగా ప్రభా నీవు భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. నీవు నాకు నలుగురు బిడ్డలు ఇచ్చావు ప్రభా. ఇద్దరు బిడ్డలైతే నీ రాజు వారసులుగా చేసుకున్నావు. ఇక ప్రభా ఇరువురు బిడ్డల మా మధ్య నిలుచుకోవాలి నిశ్చితమని మేము నమ్ముతున్నాం ప్రభా. నువ్వు చేసినది ఏదైనా ప్రభా మేలని మేము నమ్మాము ప్రభా. స్తోత్రాలు తండ్రి. నాకు మాటలు మీరు దీవించారు. ఒకరికన్నా సమయం పిండిన ప్రభా నాయన నీ సన్నిధిలో నాయన నీ నామాన్ని ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ సన్నిధిలో మాకు ఏది ఎక్కలేదు ప్రభా. నీ రాత పాటలో నడవడానికే నీకు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా ఈ స్థలాన్ని నీ కుమారుడు సూచించావు ప్రభా. నాయన ఈ స్థలంలో నిలబడి నీ వాక్యాన్ని ప్రభా నాయన ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చేవాళ్ళు మాకు కాదయ్యా నీకు వందనాలు ప్రభా. నీ కుమారుడు దగ్గర ఏది లేకపోయినా ప్రభా రహస్యాలు అడిగే దేవుడు ప్రభా. నీకు మరుగైందిగా నీకు సాటైందిగాని ఏది లేదయ్యా. మా దేవుని పట్ల ప్రభా నీకు ఇచ్చినందుకై నీకు వందనాలు. గొప్ప భాగ్యాలు ఇచ్చినందుకై నీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి నాయన దాసులను మీరు ప్రేమించి మా పిలుపునందుకొని ప్రభా ప్రభా జాబాబాయ్ గారి జోసబాయ్ గారు మా మట్టికి నడిపించినందుకు నీకు తోడైనందుకు మీకు వందనాలు ప్రభా. మీ బిడ్డల ద్వారా ప్రభా నీ స్తోత్రం తండ్రి. ఈ స్థలాన్ని నాయన నీ స్తోత్రం తండ్రి శంకుస్థాపన చేయడానికి నీకు కృపించావు. ఈ బిడ్డలు ప్రార్థించి ఈ మొదలైన వేసినందుకు మొదలుకొని ప్రభా ఆఖరి వరకు అనేక మంది బిడ్డల ద్వారా ప్రభా ఈ కార్యాన్ని జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన నీ చిత్తమని మేము నమ్మి ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని ప్రభా మళ్ళా ఈ మందిరంలో ప్రవేశించే భాగ్యాన్ని దోషం ద్వారా మరించినందుకు నీకు వందనాలు ప్రభా. నీ కృప చాలు ప్రభా నీకు స్తోత్రం తండ్రి. ఆయన నమ్మిన బిడ్డలను అనాథలు విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ రహస్యం జరిగే దేవుడు ఆయన ఆశగల ప్రాణాన్ని చుట్టుపట్టాలన్నా ప్రభా. ఆ రీతిగా మమ్మల్ని చుట్టుపట్టినందుగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ కూడిన ప్రతి ఆయన మీ బిడ్డలను దీవించండి. ప్రతి సేవకులు మీరు దీవించండి. ఈ మందిరం చుట్టూ నీ పరిశుద్ధాత్మ కాపులను దయచేయండి. దేవునికి కార్యం జరిగించండి. ఇక్కడ ఉన్న జరిగిన కార్యక్రమం అందరిలో కూడా ప్రభా నీకు తోడుగా ఉండదు ఆయన. మా పట్ల కృప చూపించి మీరే మహిమ కనుక ప్రభావం కోసం అనేక మంది మందిరంలో సరే ప్రభా నీ నామను సూచించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా నీకు వందనాలని. ఈ మందిరాన్ని జీవించే మందిరం చుట్టూ ఈ పరిశుద్ధాత్మ కాపులనేది మీరు మహిమ పొందుకుంటారు. ఏసునామం పేద మీకు ఉదయంతో మాలు పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. ప్రార్థించిన పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి దైవజనుడు మరి వైస్ ప్రెసిడెంట్ గారు జోసఫ్ గారిని మరి యొక్క బలిపీఠం కొనసాగి యొక్క సంఘం ప్రార్థించి దాన్ని నాకు చేయాలని ప్రభు పేట వారిని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామని. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మహాగరుడా, మా నిత్య నివాసి నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాము. ఈ పరిశుద్ధమైన సమయంలో ఈ పరిశుద్ధమైనటువంటి మందిరములో మేము ఇక్కడ ఉండటానికి నీవు కృప చేసినందుకై నీ స్తోత్రాలు. నాయనా నీ దాసుని ద్వారా పిడి గారిని ఏర్పాటు చేసుకుని ఆయన ద్వారా ఏర్పాటు చేసిన
ఈ యొక్క పరిశుద్ధ మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన కుటుంబాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. నాయన పరిశుద్ధ మందిరాన్ని నీ దాసులు ప్రియులు జగమయ్య ద్వారా నిన్ను ప్రతిష్ఠించడానికి కృప చేశారనికై నీ స్తోత్రాలు. ఈ పరిశుద్ధ స్థలంలో మేము ప్రవేశించడానికి నీ కృప ఉంచావందుకై నీ స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఒకసారి మరలా ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలాన్ని ప్రభు ప్రతిష్ఠించుచుండగా ఈ డయాస్ను మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి. ఈ మంచి వాతావరణం దయచేసేందుకు స్తోత్రాలు. నాయనా నీ స్తోత్రాలు. ఈ మందిరం చుట్టూ నీ దేవదూతల్ని కంచి వేయమని ప్రార్థిస్తున్నాం. దురాత్మ శక్తులు బంధించమని ప్రార్థిస్తున్నాం. నీ వెలుగుని ఇక్కడ ప్రజ్వలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ అగ్ని ఈ మందిరము చుట్టూ ఉంచుమని నీవు మా కొరకు సిలువలో సాక్షిన యవ్వన పరిశుద్ధ రక్తమును ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. నాయనా నీ దాసుడు ఇక్కడ పరిచర్య చేస్తూ ఉండగా నాయన మంచి వాతావరణం ప్రజలలో అనుగ్రహించండి. ప్రజలను తోడుకుని రండి. దీంట్లో అడుగుతున్న ప్రతి వారు కూడా రక్షణ మార్గంలో నడవటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ దయ, నీ కృప, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. కానీ నూతన మందిర ప్రతిష్టానంత దిగ్విజయంగా జరిగించినందుకు జరగవలసిన కార్యక్రమాన్ని మీరు దీవించారు. నీ దాసుడు మరి నాయన నీ స్తోత్రం శ్రీనివాసరావు గారు భార్య బిడ్డలు కుటుంబాన్ని ఒక్కసారి మీరు మళ్ళా అభిషేకించండి. వారికి ఉన్నటువంటి భయంకరమైన ఇబ్బందులు కట్లు మీరు తొలగించి దీవించమని యేసు శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున యతి పరిశుద్ధ స్థలాన్ని ప్రభు పరివరకు ప్రతిష్ఠించుచున్నాము. ఈ సమయంలో మన దైవధరుడు సమస్త అధ్యక్షులు మరి జాకబ్ గారిని ప్రేమతో డయాస్మిత్ కి వారిని ప్రేమతో నేను పిలుస్తూ ఉన్నాను. వారు వచ్చి కూర్చోవాలని కోరుతూ ఉన్నాం. ప్రెసిడెంట్ గారిని జోసఫ్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. డయాస్మిత్ వారిని వచ్చి కూర్చోవాలని ప్రభు పేరిట వారిని కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహాం గారిని కూడా మరి వచ్చి డైరెక్ట్ కూర్చోవాలని వారిని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నా. గారు కూడా వచ్చి కూర్చోవాలని ప్రభు కరెక్ట్ వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది. కుర్చీలలాగే ఈ
మంచిది. వచ్చిన వారందరూ కూడా సోమరాజు గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి ఇక్కడ కూర్చోవాలని వారిని కూడా ప్రేమతో కోరుతూ ఉన్నాం. సమయంలో మా నాన్నగారిని స్వాతంత్రంగా స్టేజ్ పై కనపడిస్తున్నాను. దైవజనులు శ్రీనివాస గారిని ప్రేమపూర్వకంగా స్టేజ్ పై కనపడిస్తుండగా మా చెప్పని గుర్తు ఆహ్వానిద్దాం. వచ్చిన వారందరూ కూర్చోండి. యావస్తులు బయట తెలుసు కోరుతున్న యావస్తులు బయట తెలుసు కోరుతున్నాం. పిల్లలు వచ్చి అక్కడ కూర్చోండి. పెద్దవారు మాత్రమే కూర్చోరు. మరి ఈ సమయాన్ని నడిపించవలసిందిగా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా నచ్చిపూర్వకంలో వివిధ ప్రాంతాల్లో పరిచయం చేసిన అపరాధానికి సమానిస్తూ ఉన్నాను. వచ్చిన చక్కగా కూర్చోండి. చిన్నపిల్లలు మరి ఎవరన్నా చేసుకొని కింద కూర్చోవలసిందిగా సుమా సమయాన్ని చెప్తాను. మంచిదండి. ఈ కార్యక్రమాన్ని ఈ పెట్టుకోసం జీవం గల దేవుని మందిర ప్రతిష్ట ఆరాధనలో పాల్పొందుకున్న మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు. ఈ కార్యక్రమాన్ని నన్ను అధ్యక్షులుగా ఉండి నడిపించడానికి మరి అప్పగించిన దైవజనులు సాంఘిక పిన్ని గారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆలస్యం చేయకుండా మరి వాతావరణ పరిస్థితిని అంతటిని కూడా మనం గమనించి మనం ముందుకు వెళ్ళిపోదాం. మరి ఇప్పటి వరకు అద్భుతమైన రీతిలో అభిషేక్తుల చేతుల మీదుగా ఈ మందిర ప్రతిష్ట ఆరాధన జరిగింది. మరి ఈ మందిర ప్రతిష్ట చేసిన దైవజనులు ఇరువురికి పెద్దలు అభిషేక్తులు వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సమయంలో దయచేసి గమనించాలి, ఖాళీగా ఉంది కాబట్టి కొద్ది ఖాళీగానే కూర్చోండి. ఒకరు కుర్చీ మీద ఒకరు వేసుకోవద్దు. కాబట్టి చాలా అమూల్యమైన సమయానికి మనం వచ్చేసాం కాబట్టి ఎవరు ఆలోచన చేయొద్దు, అటు ఇటు తిరగొద్దు. దయచేసి గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. మరి మన మధ్యలో మరి సిస్టర్ గారు దూర ప్రాంతం నుంచి వచ్చిన పేరుపాలెం నుంచి వచ్చిన సిస్టర్ గారు మేరీ గారు ఒక పాట పాడతారు. తదుపరి మన మధ్యలో మరి సింగర్ మెరీనా గారు ఉన్నారు. వారు కూడా ఒక పాట పాడడానికి సిద్ధపడాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. పేరుపాలెం నుంచి వచ్చిన సిస్టర్ మేరీ గారు